ఎలా ఉంది? నాకేం పర్వాలేదు. రియా ఎలా ఉంది? రియాకి బానే ఉంది కానీ నీకెలా ఉందో చెప్పు ముందు. ఐమ్ ఓకే. నా వారి అంతా నేను హాస్పిటల్ ఉంటే రియాని ఎవరు చూసుకుంటారా అని. ఇంట్లో ఆల్రెడీ ఓ కొండ చిలువగానే పెంచుతున్నాను. కుందేలు పిల్లలాంటి నీ కూతురు పెద్ద బరువా చెప్పు, నేను చూసుకుంటాను. అవును, నిన్న నీ మీద అటాక్ జరుగుతుంటే దగ్గరలో ఒక్కరు కూడా లేరా? నా పక్కన ఎవరైనా ఉన్నారా లేరా అని కూడా నేను పట్టించుకోలేదు. వాడు కనపడగానే అక్కడి నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తాను. సారీ సంజన, తప్పు నాదే. మొన్న నువ్వు వాడు కనిపించాడని చెప్పినప్పుడు నేను సీరియస్గా తీసుకోలేదు. సీరియస్గా తీసుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇట్స్ ఓకే రాహుల్, ఐ అండర్స్టాండ్. ఇంకొక విషయం, రమేష్ అని క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ నాకు మంచి ఫ్రెండ్. అతనితో చెప్పాను, ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ మొదలుపెట్టాడు. ఇక మీదట నీకు ఆ సూర్య నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సంజు, రియాని నేను చూసుకుంటాను, నువ్వేం బెంగ పెట్టుకోకు. జాగ్రత్త, సరేనా? దా. హలో, వకీల్ సాబ్. రమేష్ గారు, మా ఫ్రెండ్ సంజన కేసు గురించి మిమ్మల్ని వివరాలు కనుక్కోమన్నాను. ఏమన్నా తెలిసిందా? పూర్తిగా తెలిసింది వకీల్ సాబ్. ఆడెక్కడుంటాడో కూడా తెలిసింది. These are all called spokes, okay? And what is this? Standing line. And what is this? Sleeping line. రియా, నిన్ను పికప్ చేసుకోవడానికి ఎవరూ రాలేదా? ఆయమ్మా, మేడం, పాపని జాగ్రత్తగా చూసుకో. గార్డియన్ ఎవరైనా వస్తే వివరాలన్నీ కనుక్కున్నాక పంపించు. ఓకే మేడం. బొమ్మ నచ్చిందా? నా దగ్గర చాలా ఉన్నాయి, వస్తావా? రియా, సెక్యూరిటీ, అతన్ని పట్టుకోండి. మేడం 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 మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? అలా వెళ్ళడానికి వీల్లేదు. సెక్యూరిటీ, నా పాపని చూడాలి, వెంటనే వెళ్ళాలి. అలా కుదరదు మేడం. డాక్టర్ గారి పర్మిషన్ లేకుండా మీరు ఇలా వెళ్తే మా ఉద్యోగాలు పోతాయి. లేదు, మీకు అర్థం కావట్లేదు. నా పాప డేంజర్ లో ఉంది, నేను ఇమ్మీడియట్ గా వెళ్ళాలి. ప్లీజ్ అలా కుదరదు మేడం, నా మాట వినండి. సెక్యూరిటీ, వస్తున్నా సిస్టర్. ఓకే 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 ప్లీజ్, ఒక ఫోన్ కాల్ ప్లీజ్. లెట్ మీ మేక్ ఎ ఫోన్ కాల్ ప్లీజ్. సరే రండి మేడం. నా కెరియర్లో చూసిన మోస్ట్ డిఫికల్ట్ కేసు ఇది. హలో రాహుల్, నాకు చాలా భయంగా ఉంది. వాడు ఖచ్చితంగా రియాని తీసుకెళ్ళిపోతాడు. నేను రియాని ఇమ్మీడియట్గా చూడాలి. సంజన, నువ్వు టెన్షన్ పడకు, రియాకేం అవ్వదు. నేను రియాని ఇప్పుడే చూడాలి. సంజన, రియాకేం అవ్వలేదు, తను నా దగ్గరే ఉంది. మీ దగ్గర ఉందా? అవును. అర్జెంట్గా నేను రియాని చూడాలి, వదలమని చెప్పవా ప్లీజ్? ఒకసారి ఫోన్ వాళ్ళకివ్వు. హలో, ఆపండి.
వాడి గురించి మన వాళ్ళు పూర్తి వివరాలు ఫైండ్ అవుట్ చేశారు వకీల్ సాబ్. రియా ఎక్కడా? నువ్వు ముందు రిలాక్స్ అవ్వు. రియా ఎక్కడా రాహుల్? రియా ఇక్కడ లేదు. మరి ఉందని చెప్పావు. నువ్వు టెన్షన్ పడతావని అలా చెప్పాను. అయినా రియాకేం అవ్వదు. మీకు తెలియట్లేదు, హీస్ ఎ వెరీ డేంజరస్ మ్యాన్. వాడు రియాని వదిలిపెట్టాడు. వాడు ఎంత దూరమైనా వెళ్తాడు. నిన్ను నన్ను ఎవరినైనా చంపేస్తాడు. ఇది వాడే నాకు డైరెక్ట్ గా చెప్పాడు. లేదు సంజన, వాడు రియా నేను చేయలేడు. అయ్యో రాహుల్, నీకు అర్థం కావట్లేదు. వాడు ఏమైనా చేయగలడు. వాడేం చేయలేడు. నువ్వెలా చెప్తున్నావు రాహుల్? ఎందుకంటే సూర్య చచ్చిపోయాడు కాబట్టి. ఎస్, ఇట్స్ ట్రూ సంజన. సూర్య చచ్చిపోయి 2 years అయింది. కావాలంటే ఇట్లా చూపిస్తా. రమేష్ గారు ఒకసారి చూపించండి. రా. చూడు. నీకు ఇంకా నమ్మకం కలగకపోతే ఈ పోస్ట్మార్టం రిపోర్ట్ చూడు. మరి మొన్న ఇంట్లో రోడ్డు పైన నేను చూసింది నా వెంట పడింది. అదేంటో తెలియాలంటే నాతో రా. పద.